నమస్కారం ఎంజే న్యూస్ కి స్వాగతం వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్ మియాపూర్లో 200 పడకల కల్వరి టెంపుల్ హాస్పిటల్ ను ప్రారంభించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దత్త జయంతిని పురస్కరించుకొని గావును జుమ్మాన్ కార్యక్రమాన్ని నిర్వహించిన క్షత్రియ సమాజ్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు ఆలూరు గ్రామంలో కండరాయుడు మల్లన్న రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించి మొక్కులు చెల్లించుకున్న భక్తులు కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా జిల్లాలో ఆందోళన చేపట్టనున్న టీఆర్ఎస్ నాయకులు శ్రేణులు కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల చూపుతున్న వివక్షతను నిరసిస్తూ వరి కొనుగోలు చేయకపోవడాన్ని ఎండగడుతూ రేపటి నుండి జిల్లాలో మండలాల వారీగా వినూత్న నిరసన కార్యక్రమాలకు టీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోలుపై చేతులెత్తేసిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించిన నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 20న సోమవారం రోజున నిజామాబాద్ జిల్లాలోని అన్ని మండల కేంద్రాలు గ్రామాల్లో నిరసనలు చేపట్టాలని అలాగే ఈ నిరసన కార్యక్రమాల్లో భాగంగా బీజేపీ కేంద్ర ప్రభుత్వం దిష్టి బొమ్మలను దగ్ధం చేయాలని టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగే ఈ నిరసన కార్యక్రమంలో జిల్లాలోని రైతులు ప్రజా ప్రతినిధులు మియాపూర్లో కల్వరి టెంపుల్ హాస్పిటల్ను ఎమ్మెల్సీ కవిత ప్రారంభించారు. కుల మతాలతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందించడమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. మియాపూర్లో కల్వరి టెంపుల్ హాస్పిటల్ను ఎమ్మెల్సీ కవిత ప్రారంభించారు. ఈ సందర్భంగా తక్కువ ఖర్చుతో పేదలకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందించేలా హాస్పిటల్ను ఏర్పాటు చేసిన డాక్టర్ సతీష్ కుమార్ను ఎమ్మెల్సీ కవిత అభినందించారు. కోవిడ్ సమయంలో 200 పడకల కేర్ సెంటర్ ఏర్పాటు చేసిన కల్వరి టెంపుల్ సేవలను గుర్తించిన తెలంగాణ వైద్య శాఖ శాశ్వతంగా 200 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేయడానికి అనుమతి ఇచ్చిందని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. పేదవాడికి గౌరవంతో కూడిన వైద్యం అందించే ప్రయత్నం చేసిన కల్వరి టెంపుల్ నిర్వాహకులను అభినందించిన ఎమ్మెల్సీ కవిత వారి ప్రయత్నానికి తగిన సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు. కల్వరి టెంపుల్లో స్వచ్ఛందంగా పనిచేస్తున్న వైద్య సిబ్బందికి సైతం ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. 200 పడకలు గల కల్వరి టెంపుల్ హాస్పిటల్ నిర్మాణాన్ని కేవలం 30 రోజుల్లో పూర్తి చేశారు. 24 గంటల ఎమర్జెన్సీ, ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఎక్స్రే, స్కానింగ్, ఓపీ సేవలు, పెడియాట్రిక్, కిడ్నీ సేవలు వంటి అన్ని రకాల వైద్య సేవలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు, కల్వరి టెంపుల్ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని గుండంపై గల దత్తాశ్రమంలో క్షత్రియ సమాజ్ యోజన సమాజ్ ఆధ్వర్యంలో దత్త జయంతిని పురస్కరించుకొని గావును జుమ్మాన్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, యజ్ఞహోమ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం చేపట్టిన గావును జుమ్మాన్ కార్యక్రమంలో క్షత్రియ కులస్తులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. అనంతరం క్షత్రియ సమాజ్ అధ్యక్షుడు పడాల్ గణేష్, రాష్ట్ర కార్యదర్శి పండిత్ ప్రేమ్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం దత్త జయంతి వేడుకలను గుండంపై గల దత్తాశ్రమంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. గావును జుమ్మాన్ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో క్షత్రియ సమాజ్ సభ్యులు, యోజన సమాజ్ సభ్యులు తదితరులున్నారు. ఈ గావును జుమ్మాన్ అనే కార్యక్రమం ప్రతి సంవత్సరం గత 2005 నుంచి ప్రారంభం చేయడం జరిగింది. మా ఊరు ప్రజలకు కూడా చాలా మంది ఇక్కడ అంటే వేల కొద్దిగా ప్రజలు ఇక్కడ పాల్గొనడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మా దత్త భగవాన్ యొక్క ఆశీర్వాదాలు ఉండాలని చెప్పేసి నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. దత్తాత్రేయ జయంతిని పురస్కరించుకొని ఈరోజు ఎస్ఎస్కే సమాజ్, యోజన సమాజ్ ఆధ్వర్యంలో అన్నదాన ప్రసాదం అంటే గావును జుమ్మాన్కు ఇచ్చేసిన మా క్షత్రియ బంధువులకు ప్రతి ఒక్కరు పేరున మరి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఈ దత్త జయంతి అనేటువంటిది ప్రతి సంవత్సరం ఈ దత్త పూర్ణిమ నాడు వస్తుంది. కానీ ఈ సంవత్సరం చాలా ప్రత్యేకత ఉంది. మృగశిర నక్షత్రంతో కూడుకున్నటువంటి ఈ మార్గశిర మాసం యొక్క పౌర్ణిమ శనివారం రావడం చాలా విశేషం అని చెప్పేసి మనకు జ్యోతిషాస్త్రం విశదీకరిస్తుంది. ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్ట్ కాలనీలో గల విద్యుత్ పెన్షన్దారుల భవనంలో లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ నవనాథపురం ఆధ్వర్యంలో ఉచిత డయాబెటీస్ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా
డయాబెటిక్ డాక్టర్ వంశీకృష్ణ పలువురు విద్యుత్ ఉద్యోగులకు పరీక్షలు నిర్వహించి తగిన సలహాలు సూచనలు చేశారు. అనంతరం లయన్స్ క్లబ్ రీజనల్ చైర్మన్ సుధీర్ బాబు, లయన్స్ క్లబ్ నవనాథపురం అధ్యక్షుడు పుప్పాల శివరాజ్ మాట్లాడుతూ పెన్షన్ అవసరార్థం ఇటువంటి క్యాంపు నిర్వహించడం అభినందనీయమని, మున్ముందు ఇలాంటి కార్యక్రమాలు లయన్స్ క్లబ్ల ఆధ్వర్యంలో ఎన్నో చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి సంతోష్ కుమార్, ప్రోగ్రాం చైర్మన్ నర్సయ్య, కోచ్ చైర్మన్ చంద్రశేఖర్, చెన్న రవికుమార్, విద్యుత్ పెన్షన్దారుల సంఘం అధ్యక్షుడు రఘుపతి రెడ్డి, కార్యదర్శి ఎల్టీ కుమార్, నరహరి, ఉదయ్, లియో క్లబ్ సభ్యులు కిరణ్ తదితరులు ఉన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ నవనాథపురం ఆర్మూర్ ఆధ్వర్యంలో ఉచిత డయాబెటిక్ మెగా క్యాంపును ఆర్మూర్ విద్యుత్ పెన్షన్దారుల ఆఫీసులో నిర్వహించడమైంది. మరి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మా యొక్క పెన్షన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆర్మూర్ డివిజన్ యూనిట్లో మరి మా ఆఫీస్ యందు ఈ కార్యక్రమాన్ని చేయడము మాకు ఎంతో గర్వించదగ్గగా ఉంది. మరి దానికి మరి వచ్చిన మా తోటి పెన్షన్లందరికీ కూడా పేరు పేరున మరి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం జయప్రదమైనందుకు మేము చాలా గర్విస్తున్నాం. దీనికి లయన్స్ క్లబ్ వారికి మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆర్మూర్లో ఎన్పిడిసిఎల్ పెన్షనర్స్ భవన్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ముఖ్యంగా శివరాజ్ గారిని, లయన్స్ క్లబ్ అధ్యక్షులు గారిని, కార్యదర్శి గారిని, కోశాధికారి చావ్లా గారిని నేను అభినందిస్తున్నాను. దీనికి సహకరించిన మోహన్ డయాబెటిక్ సిబ్బందికి మరి డాక్టర్ వంశీకృష్ణ గారికి కూడా నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆర్మూర్ మండలంలోని దేగం గ్రామంలో ఘనంగా అయ్యప్ప పడి పూజ మహోత్సవం నిర్వహించారు. గణపతి పూజ నిర్వహించి అయ్యప్పకు పంచామృతాలతో అభిషేకం చేసి మెట్ల పూజ నిర్వహించిన అనంతరం ఘనంగా అయ్యప్ప పడి పూజ మహోత్సవం చేశారు. ఈ సందర్భంగా గురుస్వామి మరియు అయ్యప్ప మాలదారులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం దేగం గ్రామంలో ఘనంగా అయ్యప్ప పూజ నిర్వహిస్తామని, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప భక్తులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. సంతానం లేకుంటే నాకు సంతానంని ఇవ్వమని, పిల్లల చదువులు బాగా లేకుంటే, చదువుకోకుంటే అల్లరి చేస్తుంటే మా పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండాలని కళ్ళు మూసుకొని ఒక్క క్షణం స్వామి వారిని స్మరిస్తూ మన కళ్ళ ముందరనే స్వామి మన దగ్గరకు వచ్చినట్టు ఆ స్వామి పాదాల చెంత మీ కోరికను పెట్టి ఆర్మూర్ మండలంలోని ఆలూరు గ్రామంలో కండెరాయుడు మల్లన్న ఆలయంలో రథోత్సవం ఘనంగా నిర్వహించారు. గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, వీడీసీ సభ్యులు, గ్రామస్తులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మల్లన్న జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, మల్లయ్య కళ్యాణం అదేవిధంగా రథోత్సవం అంగరంగ వైభవంగా కొనసాగుతాయని, మొదటి రథోత్సవం నేడు జరిగిందని, వచ్చే ఆదివారం రెండవ రథోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు. ప్రజా పోరాటాల్లో విద్యార్థులు భాగస్వాములు కావాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ సబ్ డివిజన్ కార్యదర్శి ముత్తెన్న అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ భవన్లో పీడీఎస్యు ఆర్మూర్ ఏరియా కమిటీ అధ్యక్షులు అనిల్ కుమార్ అధ్యక్షతన ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా హాజరైన సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ సబ్ డివిజన్ కార్యదర్శి ముత్తెన్న, పీవైఎల్ రాష్ట్ర నాయకులు సుమన్లు హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో విద్యార్థులందరూ ప్రశ్నించే దిశగా నడవాలని, శాస్త్రీయ విద్యా విధానం కోసం పోరాడాలని, సామాజిక అసమానతలను రూపుమాపే వైపు సమాజ మార్పు కోసం కలిసికట్టుగా నడవాలని పిలుపునిచ్చారు. ఇంటర్ విద్యార్థులకు కరోనా నేపథ్యంలో పాఠాలు చెప్పకపోవడంతో విద్యార్థులు పరీక్షల్లో ఫెయిల్ అయ్యారని, దీనికి ఇంటర్ బోర్డు బాధ్యత వహించాలని, ఇంటర్ బోర్డు నిర్వాహకం వల్ల విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, తక్షణమే విద్యార్థులందరినీ ప్రమోట్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఏరియా ప్రధాన కార్యదర్శి నిఖిల్, కమిటీల నాయకులు వంశీ, దేవిక, దీపిక, దుర్గా తదితరులు పాల్గొన్నారు. ప్రైవేటీకరణ చేయడం వల్ల విద్య అనేది కొనుక్కొని తెలుసుకునేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. దీనికి కారణం ఏంటంటే మనల్ని పరిపాలిస్తున్న రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలే ప్రధాన ఈ విధానం వెంటనే మారాలని చెప్పేసి పోరాటం అనేది కొనసాగించాలని చెప్పేసి విద్యార్థులు కోరడం జరుగుతుంది. ఏదైతే శాస్త్రీయ విద్యా విధానం కోసం సమాజం కోసం జరుగుతున్నటువంటి పోరాటాలలోనే భాగంగానే దోపిడీ
దోపిడీ పీడనలు లేనటువంటి ఒక మనిషి మరొక మనిషిని దోచుకోనటువంటి సమాజం కోసం సాగేటటువంటి ప్రజా పోరాటంలో కూడా మీరు అగ్రభాగంలో ఉండి పోరాడేటటువంటి చైతన్యాన్ని అందించుకోవాలని చెప్పేసి బాల్కొండ నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షులు కల్లెడ ఏలియా అధ్యక్షతన టీఆర్ఎస్ మండల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మండల పార్టీ అధ్యక్షులు కల్లెడ ఏలియా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా రేపు అన్ని గ్రామాల్లో నిరసన ర్యాలీలు మరియు దిష్టిబొమ్మల దహనం సంతకాల సేకరణ జరిపి యాసంగి వరి పంటను ఎలాంటి షరతులు లేకుండా పూర్తిగా కేంద్రమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శ్రీనివాస్, జెడ్పీటీసీ రవి, పరసదేవన్న, పవన్, గోపిడి సత్యనారాయణ, మోత్కు భూమన్న, కల్లెం అశోక్, తీగల గణేష్, జేసీ గంగారెడ్డి, ఏనుగు రాజేశ్వర్, చిన్న రాజేశ్వర్, అనిల్, మహిపాల్, భోగ ఆనంద్, అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, రైతుబంధు అధ్యక్షులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, మండల నాయకులు పాల్గొన్నారు. గోదావరి మాత నది పరివాహక సైకిల్ యాత్ర జర్నల్ నారాయణ కృష్ణ సైనికుల బృందం సభ్యులతో చేపట్టిన సైకిల్ యాత్ర మోర్తాడుకు చేరుకుంది. ఈ సందర్భంగా మోర్తాడ్లో గోదావరి నది పరివాహక ఆధ్వర్యంలో చేపట్టిన సైకిల్ యాత్ర నాసిక్ నుండి నాందేడ్, నర్సాపూర్, జగిత్యాల మీదుగా మోర్తాడ్ వరకు చేరుకోవడం జరిగిందని అన్నారు. పవిత్రమైన గోదావరి నదిని గోదావరి మాత అని పిలుస్తారని జర్నల్ కల్నల్ తెలిపారు. గోదావరి నది పరివాహక ప్రాంత గ్రామాల ప్రజలు, దుకాణదారులు, వ్యాపారులు గోదావరి మాత నదిలో గల నీటిని స్వచ్ఛంగా ఉండేలా గోదావరి నది తీర ప్రాంత ప్రజలు, వ్యాపారులు కృషి చేయాలన్నారు. నాసిక్ నుండి గోదావరి పరివాహక ప్రాంతం గుండా గోదావరి మాత నది కలుషితం కాకుండా ఉండేందుకు ప్రచారం చేపడుతూ మోతాడు వరకు చేరుకోవడం జరిగిందని తెలిపారు. నాసిక్ నుండి బాసర్ వరకు ఈ యాత్ర కొనసాగుతుందని అన్నారు. బాసర్ నుండి మళ్లీ తిరుగు ప్రయాణం నాసిక్ వరకు సైకిల్ యాత్ర ద్వారా ప్రచారం చేసుకుంటూ వెళ్తామని వారు పేర్కొన్నారు. రిటైర్డ్ అయిన జనరల్ కల్నల్ ఆధ్వర్యంలో రిటైర్ అయిన సైనికుల బృందంతో ప్రతి సంవత్సరం స్వచ్ఛంద కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. గోదావరి మాత నది పరివాహక ప్రాంత ప్రజల నుండి మంచి స్పందన లభించిందన్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ సైనిక బృంద సభ్యులు తదితరులు పాల్గొన్నారు. मैं कर्नल शिव नारायण मिश्रा, नासिक साइकिल फाउंडेशन के हम 6 मेंबर नासिक त्र्यंबकेश्वर से गोदावरी परिक्रमा, गोदावरी प्रदक्षिणा के लिए 25 नवंबर 2021 को निकले और ये प्रदक्षिणा लगभग 3500 किलोमीटर की है। वहाँ से नासिक से नांदेड़, मंचेरियल, राजमुद्री होते हुए यनम से हम लोगों ने बैंक परिवर्तन, तट परिवर्तन किया, दक्षिण तट से उत्तर से दक्षिण, और अंतर्वेदी और नरसापुर से होते हुए अभी हम रामागुंडम, जटियाल, निजामाबाद की तरफ जा रहे हैं. జిల్లాలో ఎక్కువ స్థాయిలో చెరుకు పంట సాగు చేస్తున్నప్పటికీ చెరుకు రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి అన్నారు. ఎడపల్లి వచ్చిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి రైతుల పట్ల తప్పుడు విధానాలు అవలంబిస్తున్నారని, ఇది రైతులకు తీవ్ర నష్టం చేకూరుస్తుందని అన్నారు. తాను ఒక రైతుగా మహారాష్ట్ర, కర్ణాటకలోని చక్కెర కర్మాగారాలను పరిశీలించానని, అక్కడ ట్రాన్స్పోర్ట్తో పాటు 2500 ఒక టన్నుకు లభిస్తుందని అన్నారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో అనేక చక్కెర కర్మాగారాలు ఉన్నప్పటికీ చెరుకు పంటపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించడం లేదని అన్నారు. చెరుకు పంటతో పాటు ఇథనాల్ కూడా అభివృద్ధి చేస్తే చక్కెర యజమానులకు కూడా ఇది గిట్టుబాటు అవుతుందని అన్నారు. బోధన్, బాన్స్వాడ ప్రాంతాల్లో ఇతర పంటలు వేసే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని, ఇక్కడ వరికి బదులుగా చెరుకు పంటను ప్రత్యామ్నాయంగా వేస్తే లాభాలు ఉంటాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిజామాబాద్ జిల్లాలో ఉన్న చక్కెర కర్మాగారాలను మూసివేసి రైతులకు, కార్మికులకు రోడ్డున పారేసిందన్నారు. అధికారులు కూడా కేవలం వరి పంట వద్దని చెప్పడం సరికాదని, ప్రత్యామ్నాయ మార్గాలు చూపాలని సూచించారు. నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్యేలు చోద్యం చూస్తున్నారే తప్ప చక్కెర కర్మాగారాలు మూతపడితే వారు ఏ ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. వారంతా సొంత ప్రయోజనాలకే ఎమ్మెల్యేలుగా ఉన్నారని, రైతుల పట్ల వారికి ఎలాంటి గౌరవం లేదని అన్నారు. ఒకవేళ లేనప్పుడు రైస్ మిల్లర్స్ కానీ, బిజినెస్ వాళ్ళు కానీ తప్పనిసరిగా తీసుకుంటారు. కాబట్టి మీకు వేరే ఆదాయాలు లేవు, వేరే మీకు ఇన్కమ్స్ లేనప్పుడు మీరు కొద్దిగా దిగుబడి పెంచుకొని మరి ఆ పంటలు అమ్ముకోవడానికి ప్రయత్నించాలి. కానీ మొత్తమే క్లోజ్ చేస్తామంటే నేను అడిగాను వాళ్ళకి, మరి వేసంగి వేయకుంటే వర్షాకాలం పంట మీకు దిగుబడి ఎక్కువ వస్తుందని వేస్తలేరన్నా అంటే
అది కాదు మాకు ముఖ్యమంత్రి గారు వడ్లు వేయొద్దన్నారు కాబట్టి మేము వేస్తలేమని అంటాము. ఈ సందర్భంగా జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియామకం అయిన నవీన్ కుమార్ నాగలరాజు గౌడ్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రంజిత్ కుమార్లను నియామక పత్రాలు అందజేశారు. ఆయన వెంట మండల పార్టీ అధ్యక్షుడు పులి శ్రీనివాస్, నాయకులు బిల్ల రామ్మోహన్, గైని పోచయ్య, శ్రీనివాస్ గౌడ్, ఫర్హాన్, బంజ కామప్ప తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో కరోనా తాండవం చేస్తుంది. నిత్యం మండలాల వారీగా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. మరో 83,913 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇక గత 24 గంటల్లో కొత్తగా 264 మంది మరణించగా 7,469 మంది కరోనా నుంచి బయటపడ్డారు. ఇప్పటి వరకు 137,46,13,252 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 76,54,466 మందికి కరోనా టీకా వేశామని తెలిపింది. కాగా మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 0.24% అని, రికవరీ రేటు 98.38% ఉందని, మరణాల శాతం 1.37% అని వెల్లడించింది. డిసెంబర్ 18 వరకు దేశవ్యాప్తంగా 66,41,09,365 నమూనాలను పరీక్షించామని, ఇందులో శనివారం 12,11,977 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని తెలిపింది. లాక్డౌన్ సమయంలో చదువుకున్న విద్యార్థులు ప్రస్తుతం ఇంటర్ పరీక్షా ఫలితాలు 42% రావడం, ఎంతో మంది మానసిక ఆవేదనకు గురి కావడం బాధాకరమని జిల్లా డిఐఓ రఘురాజ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఇంటర్ విద్యాధికారి కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో 42% ఉత్తీర్ణత నమోదైందన్నారు. ఇంటర్ మొదటి ఏడాది ఫలితాల తర్వాత కొంతమంది విద్యార్థులు మానసిక ధైర్యాన్ని కోల్పోవడం గమనించామని, భయపడాల్సిన అవసరం లేదన్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో 18 నెలల పాటు ఓవైపు ఆఫ్లైన్ తరగతులు లేక, మరోవైపు ఆన్లైన్ తరగతులు లేక, వినలేక చాలా మంది విద్యార్థులు నష్టపోయారన్నారు. ఇంటర్ బోర్డు సిలబస్ను 70% కుదించి ప్రశ్నాపత్రంలోనూ 50% చాయిస్ ఇచ్చిందన్నారు. అయినప్పటికీ చాలా మంది విద్యార్థులు పూర్తి స్థాయిలో సమాధానాలు రాయలేక తక్కువ మార్కులు వచ్చాయన్నారు. ఫెయిల్ అయిన విద్యార్థులు ఆందోళన చెందవద్దని, వచ్చే ఏప్రిల్లో మరోసారి పరీక్షలు ఉంటాయన్నారు. 50% తక్కువ ఫీజుతోనే విద్యార్థులు జవాబు పత్రాలను రీవాల్యుయేషన్, రీకౌంటింగ్ చేసుకోవచ్చన్నారు. జవాబు పత్రాల వాల్యుయేషన్లో ఎలాంటి పొరపాట్లు జరగవని, ప్రతి అధ్యాపకుడు జవాబు పత్రం దిద్దిన తర్వాత మరో 3 సార్లు పరిశీలన ఉంటుందన్నారు. విద్యార్థులు మొదటి సంవత్సరం పరీక్షలు ఫెయిల్ అయినంత మాత్రాన తమ జీవితాలను ముగించుకోవాల్సిన అవసరం లేదని, భవిష్యత్తులో మంచి మార్కులు సాధించే అవకాశం ఉంటుందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు మానసిక ధైర్యాన్ని ఇవ్వాలని సూచించారు. విద్యార్థులు తమ విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఇక ముందు తరగతులకు హాజరు కావాలని, మంచి భవిష్యత్ ఉంటుందన్నారు. मल्टीपर्पज़ हेल्थ वर्कर्स फॉर वुमेन ये कोर्स में, वोकेशनल कोर्स में अपना स्टेट में फर्स्ट रैंक आया जो है वो बच्चे का नाम है एल वसंता। उनको 475 मार्क्स आया है 500 मार्क्स में, सो उनको फर्स्ट रैंक आया है। सेकंड रैंक भी वही कॉलेज से आया है, उसका नाम है के सविता, उनको भी 474 मार्क्स आया है। ये अपना निज़ामाबाद का बहुत इट इज़ अ प्रेस्टिजियस मैटर टू आवर निज़ामाबाद डिस्ट्रिक्ट पीपल। ऐसे ही सब कोर्सेस में बच्चे भी गवर्नमेंट कॉलेज में अच्छा पढ़ रहे हैं, अच्छा रैंक्स, अच्छा मार्क्स आ रहे हैं। లోలం గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా మల్లన్న జాతర నిర్వహించారు. ఇందల్వాయి మండలంలోని లోలాం గ్రామంలో శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా నేడు మల్లన్న జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ వేడుకలను గ్రామస్తులు జరుపుకున్నారు. లోలాం గ్రామంలో ప్రతి సంవత్సరం నిర్వహించు మల్లన్న జాతర మహోత్సవంలో జాతర మహోత్సవానికి బందోబస్తులో భాగంగా ఇందల్వాయి ఎస్ఐ శ్రీ మల్లికార్జున స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ కమిటీ చైర్మన్ మల్లయ్య ఆధ్వర్యంలో ఆయనకు ఘన స్వాగతం పలికి అనంతరం ఆలయంలోని శ్రీ మల్లికార్జున స్వామి హారతి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఇందల్వాయి ఎస్ఐని ఆలయ కమిటీ చైర్మన్ మల్లయ్య ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ మల్లయ్య మాట్లాడుతూ జిల్లా నలుమూలల నుండి శ్రీ మల్లికార్జున స్వామి జాతర మహోత్సవానికి భారీ సంఖ్యలో భక్తులు పాల్గొనడంతో వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ లోలం గ్రామంలో మహిళలు ప్రత్యేక నైవేద్యాలు తయారు చేసి స్వామి వారికి సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయంలో భారీ ఎత్తున భక్తులు దర్శన నిమిత్తం బారులు తీరారు.
ఈ దర్శనానికి ముఖ్య అతిథులుగా సర్కిల్ ఇన్స్పెక్టర్ నరేష్ మరియు ఇందల్వాయ్ ఎస్ఐ గౌరీందర్ గౌడ్ మరియు ఇతర ప్రజా ప్రతినిధులు, ఇతర గ్రామాల నుంచి వచ్చిన అశేష భక్తజనం మధ్య శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవ జాతర అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని, ప్రతి సంవత్సరం డిసెంబర్లో వచ్చే పండుగను గ్రామస్తులు, గ్రామ అభివృద్ధి కమిటీ మరియు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ ఏర్పాట్లను సక్రమంగా నిర్వహించి మల్లన్న జాతర మహోత్సవం ఘనంగా నిర్వహించుటకు అన్ని జాగ్రత్తలు తీసుకొని వచ్చిన భక్తులకు ప్రత్యేక దర్శనంతో పాటు అన్న ప్రసాదాలు అందించడం జరుగుతుందని ఆలయ కమిటీ చైర్మన్ మల్లయ్య ఈ సందర్భంగా తెలిపారు. గ్రామ సర్పంచ్ గారు మరియు గ్రామ కమిటీ పెద్దలందరూ కూడా మాకు పిలవడం జరిగింది. ఈ ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చి ఇక్కడ సరైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మల్లన్న జాతర ఏదైతే టెంపుల్ ఉందో ఇది అతి పురాతనమైన టెంపుల్. మేము కూడా వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది. ఇది ప్రతి సంవత్సరం ఇలా జాతర చాలామంది ప్రజలు వచ్చి ఇక్కడ పాల్పంచుకుంటారని, అమ్మవారికి దేవునికి మొక్కులు తీర్చుకుంటారని తెలపడం జరిగింది. మేము కూడా దర్శనం చేసుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. మా బందోబస్తు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందల్వాయి మండలంలోని వివిధ గ్రామాల నుండి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని శ్రీ మల్లికార్జున స్వామి ఆశీస్సులు పొందారు. ఇట్టి జాతర మహోత్సవానికి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అలాగే జాతర మహోత్సవంలో వివిధ రకాల ఆట వస్తువులు, స్వీట్లు, షాపులు ఏర్పాటు చేశారు. పౌర్ణమి రోజున మా లోలం గ్రామంలో మల్లికార్జున స్వామి జాతర మహోత్సవాలు జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో పౌర్ణమి నాడు లేదా పౌర్ణమికి ముందు వచ్చే ఆదివారం నాడు ఈ జాతరను జరుపుకోవడం జరుగుతుంది. ఇది చాలా పురాతనమైన దేవాలయము. జిల్లాలో ఉన్న కంఠేశ్వర ఆలయము ప్లస్ డిచ్పల్లి కిల్లారాలయంతో సమకాలీకంగా నిర్మించిన ఈ ఆలయంలో ఆలయ కమిటీ మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరము పెద్ద మొత్తంలో భక్తులు చుట్టుపక్కల గ్రామాల నుంచి కాకుండా పక్క జిల్లాల నుంచి కూడా వచ్చి జాతర కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. చలికాలం మొదలు కావడంతో గత 2 రోజులుగా చల్లటి గాలులతో చలి తీవ్రత పెరిగిందని వాతావరణ శాఖ అధికారి శ్రీలక్ష్మి పేర్కొన్నారు. రాత్రిపూట చలి మరింత పెరిగే అవకాశం ఉందని వ్యవసాయ వాతావరణ విభాగం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీలక్ష్మి తెలిపారు. ప్రజలు రాత్రిపూట ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. రానున్న 5 రోజుల్లో రాత్రి ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోయే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉమ్మడి జిల్లాలో కనిష్టంగా 11 నుంచి 12 డిగ్రీల మధ్యలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయని పేర్కొంది. నిజామాబాద్ జిల్లాలో 5 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇంటర్ ఫలితాల్లో జిల్లా మరియు రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించిన విద్యార్థులను జిల్లా డిఐఈఓ రఘురాజ్ సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. శనివారం వారిని తన కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ప్రభుత్వ సంస్థల్లో చదువుకునే పేద విద్యార్థులు రాష్ట్ర స్థాయి టాపర్లుగా నిలవడం గర్వకారణమని అన్నారు. భవిష్యత్తులో మరిన్ని ర్యాంకులు సాధించి మంచి స్థానంలో నిలవాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ చంద్రవిఠల్, అధ్యాపకులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. మియాపూర్లో 200 పడకల కల్వరి టెంపుల్ హాస్పిటల్ను ప్రారంభించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. దత్త జయంతిని పురస్కరించుకుని గావును జుమ్మాన్ కార్యక్రమాన్ని నిర్వహించిన క్షత్రియ సమాజ సభ్యులు, అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. ఆలూరు గ్రామంలో కండరాయుడు మల్లన్న రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించి మొక్కులు చెల్లించుకున్న భక్తులు. కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా జిల్లాలో ఆందోళన చేపట్టనున్న టీఆర్ఎస్ నాయకులు, శ్రేణులు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.